నమస్తే వెల్కమ్ టు శ్రద్ధ టీవీ 1 న్యూస్. విజయనగరం జిల్లా బొబ్బిలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద బొబ్బిలి సబ్ డివిజన్ పోలీస్ అధికారి ఆర్ గోవిందరావు ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్ఐ నవీన్ పడాల్ ఆటో డ్రైవర్లు ప్రజలతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే అనర్థాలు, ఆరోగ్యపరమైన సమస్యలు, కుటుంబ వ్యవస్థపై మరియు సమాజంపై పడే ప్రతికూల ప్రభావాల గురించి వివరించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటి అక్రమ రవాణా లేదా వినియోగానికి సంబంధించి సమాచారం తెలిసిన వెంటనే పోలీస్ శాఖకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, 4 చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ వినియోగించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని తెలిపారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ వాహనాలు నడపటం వంటి చర్యలు రోడ్డు ప్రమాదాలకు దారితీస్తాయని పేర్కొంటూ ప్రమాద నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్లు మరియు వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదని సూచించారు. అనుమానాస్పద లింకులు, ఫోన్ కాల్స్ మరియు ఆన్లైన్ మోసాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలు పోలీస్ శాఖతో సహకరించి మాదక ద్రవ్యాల నిర్మూలన, రోడ్డు ప్రమాదాల నివారణ మరియు సైబర్ నేరాల నియంత్రణలో భాగస్వాములు కావాలని కోరారు. చాలా మంది మాత్రం ఇలా రోడ్డు మధ్యలో రావడం, సడన్గా ఆపడం, దానివల్ల వెనక లారీ కానీ బస్సు కానీ వాడు ఊహెత్తులే దానివల్ల మీ ఆటో పోతడం, యాక్సిడెంట్ వెళ్ళిపోతే పర్లేదు, చేస్తూ మాత్రం అది రెక్టిఫై చేసుకోవాలి. ఎందుకంటే సడన్గా వెనకొచ్చేవాడు ఊహించదు, మీరు ఆపుతారని ఊహించదు. మీరు ఏంటంటే మనుషులు చూసి తక్కువ ఆకేస్తున్నారు. ఆపండి, ముందుకు ఎలా లెఫ్ట్ వెళ్ళి అక్కడ ఆపుతారు. మీకు ఎవరు అవ్వడం, దానివల్ల ఎవరు అక్కడ కూడా అది చాలామంది ఏంటంటే మనుషులు చూసి రోడ్డు మధ్యలో టక్కున ఆపేస్తున్నారు. దానివల్ల యాక్సిడెంట్ అవుతుంది. అలాగే కొంతమంది ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు, అక్కడక్కడ అవుతుంది. డబ్బులు ఏమంటారు, సాయంకాలం మాత్రం కంపల్సరీగా మందు మాత్రం డబ్బులు ఇప్పుడు చేసుకుంటున్నారు. వీక్నెస్ అది మొదలే తొందరండి, మొదలే తొందరా కస్టమర్ సాయంకాలం మందు డబ్బులు ఇచ్చేవారు. ఎందుకంటే మన కస్టమర్ ఈ ఆటోకి సంబంధించి అడ్రస్ అయ్యింది మనీ ఎవరండి మీరు మాత్రం రోజుకు 600, 500 సంపాదిస్తారు. తప్పనిసరిగా సాయంకాలం సరే మందు లేకపోతే పోయినట్టు చేస్తారు. అది కాదు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి మాత్రం ఈసారి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ అయితే మాత్రం మర్డర్ చేసుకుని ఛార్జ్ ట్రాన్స్పోర్ట్ 40 జైలు కూడా రాసిస్తారు.